హాయ్ అండి. వెల్కమ్ టు దేవశ్రీ వీడియోస్. ఈరోజు నా వీడియోలో వచ్చేసి కోలాటం బ్యాచ్. మా ఊర్లో అయితే కోలాటం బ్యాచ్ ఈ విధంగా రెడీ అయిపోయారు చిన్నపిల్లలు. వాళ్ళైతే ప్రతి ఊర్లో కోలాటం చేస్తున్నారు. మా ఊర్లో కోలాటం లేదని చెప్పి కోలాటం బ్యాచ్‌ని అయితే రెడీ చేశారు. వాళ్ళు చేయటానికి వాళ్ళకి ఇంట్రెస్టే కానీ పెద్దలంటూ ఒకళ్ళు ఉండి వాళ్ళు పుష్ చేయాలి కదా! సో, ఒక ఇద్దరు పర్సన్స్ అయితే వాళ్ళకి డైలీ ఒక ప్లేస్ తీసుకొని అక్కడ కోలాటం నేర్పడం. దాన్ని నేర్పడానికి కోసం ఒక గురువుని కూడా పెట్టుకున్నారు. ఆ గురువు వచ్చేసి వీక్లీ వన్స్ అట్లా వచ్చేవారు. ఇప్పుడు డైలీ వచ్చేవారు కాదు. కానీ వీక్లీ వన్స్ వచ్చి చెప్పేసి వెళ్ళినా సరే పిల్లలందరండి చాలా నేర్చుకున్నారు. ప్లీజ్ అండి వీడియో అంతా చివరి వరకు చూడండి. చూసి ఆ చిన్న పిల్లల కోసం ఒక లైక్ ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీ లైక్ అనేది మాకు చాలా వాల్యుబుల్ అండి. మీ యొక్క లైక్ మాకు చాలా వాల్యుబుల్ కనుక సో మీరు ఒక లైక్ ఇవ్వండి. అయితే ఈ పిల్లలు నేర్చుకున్న ఒక 10 డేస్‌లో మా ఊరు సాయిబాబా ప్రతిష్ఠ చేసి ఇయర్ అందువలన వాళ్ళైతే సాయిబాబాని ఊరేగింపు అనేది పెట్టారు. పెట్టేటప్పుడు ఈ పిల్లలు ఏమన్నారంటే, మేము కొంత నేర్చుకున్నాం కదా అంకుల్, మేము కూడా ఊర్లో డ్యాన్స్ చేస్తాము అని చెప్పి అన్నారు. ఆ విధంగా వీళ్ళైతే యూనిఫామ్ లేనందువలన వైట్ యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కదా! ఆ యూనిఫామ్‌తో అయితే ఈ విధంగా అయితే వాళ్ళు ఊరంతా కోలాటం అనేది చేశారు. చాలా చక్కగా చేశారు కదండీ! మీరు వీడియోలో చూడండి మీకే అర్థమవుతుంది. వాళ్ళెంత 10 డేస్‌లో చాలా చక్కగా చేశారని అయితే మేము అనుకుంటున్నాము. అయితే ఇలా చేస్తున్న సందర్భంలో ఒక పెద్దాయనొచ్చేసి చిన్నపిల్లలు చాలా చేస్తున్నారు. వీళ్ళకో యూనిఫామ్ ఉంటే ఇంకా బావుంటుంది కదా! యూనిఫామ్‌గా కనిపిస్తారని చెప్పి ఆ పెద్దాయనొచ్చేసి సారీస్ అనేది వీళ్ళకి ప్రెజెంట్ చేశారు. ప్రెజెంట్ చేయడం వల్ల పిల్లలందరూ ఇంకా హ్యాపీగా ఇంకా నేర్చుకోవాలి ఇలా ఉంటదా అని చెప్పి చిన్నపిల్లలు కదా! వాళ్ళకి తెలీదు. వాళ్ళు చేస్తే ఇంకా వాళ్ళకి పెద్దలు ఏమైనా ఇస్తారు కదా! చేస్తారు కదా! ఇంకా హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఊరుకోరు కదండీ! ఇంకా ఆయనైతే ఆ పెద్ద మనసు చేసుకొని ఆయనైతే శారీస్ ఇచ్చారు. ఇంకా పిల్లలు స్టిచ్ చేసుకొని ఇంకా వేసేసుకోవాలి. వీళ్ళకి ఇలా చేస్తున్నలో బొబ్బిలిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రతిష్ఠ అయిపోయింది. కాకపోతే మళ్ళీ రీమోడల్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళైతే 26కి వీళ్ళకి టైం ఇచ్చారు. ఆ రోజుకి మీరు కోలాటంకి రెడీ కండి అని. అయితే ఈ సారీస్ ఉన్నాయి కదా! "అక్క నువ్వు మాకు ఈ సారీస్ ఫ్రాక్స్‌లా స్టిచ్ చేసేసి ఇచ్చేయి అక్క. మాకు 26థ్ నుండి 25థ్‌కి కావాలని" చెప్పి తెచ్చిచ్చారు. సరే అని చెప్పి ఇంకా పెళ్ళిళ్ళ సీజను, పెళ్లి బట్టలున్నాయి కుట్టాలి, ఏం చేయాలి? అందరూ ఇస్తున్నారు కదా! వద్దనలేము. ఇచ్చేటప్పుడు తీసుకుంటాము. అనాలనిపించదు. కానీ ఎలా ఇస్తామని ఒక టెన్షన్ అనేది ఉంటుంది. నాకు 12 చీరలొచ్చాయండి. ఈ 12 చీరలను 15 మందికి కుట్టాలి. సో, ఏం చేస్తాను అటు పెళ్లి బ్లౌజులు కుడుతూ, ఇటు ఇవి కుడుతూ వాళ్ళనైతే సాటిస్ఫై చేసేసాను చివరికి. కానీ వీళ్ళైతే నాకు ట్విస్ట్ ఇచ్చారండి. 25థ్ అన్నారు కదా! 25థ్ కాస్త 21స్ట్‌కి పెట్టేశారు. ఏం చేయను 4 డేస్ బిఫోర్ ఇవ్వాలా అని ఇంకా టైము పాడు లేకుండా ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసి లాస్ట్‌కి అయితే వాళ్ళకి 20 కల్లా ఇచ్చేయడానికైతే అన్నీ రెడీ చేసి అనుకున్న టైంకి అయితే 20కి ఇచ్చేసాను. వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ప్లీజ్ అండి ఈ వీడియోకైతే ఒక లైక్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తగ్గ ఫలితం ఉండాలి. నేను కష్టపడాను. నాకు తగ్గ ఫలితాన్ని ఇస్తారని అయితే ఈ లైక్ ద్వారా నాకు ఒక చిన్న సంతోషాన్ని ఇస్తారని అయితే అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి వాళ్ళ యొక్క యూనిఫామ్ ఏ విధంగా ఉంది, వాళ్ళ డ్యాన్స్ ఏ విధంగా ఉన్నది, వాళ్ళు ఏ విధంగా చేశారన్నది మీరైతే నాకు చిన్న కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అయితే వాళ్ళు నాకు ఒక ఫోటో చూపించారు. ఇలా పోట్లీ బటన్స్ కావాలి. బుట్ట బాహుబలి బుట్ట వస్తుంది కదా అక్క! అలా బాహుబలి బుట్ట కావాలి. ఆ విధంగా ఫ్రాక్ పెట్టి చిన్నపిల్లలకి ముందుకు వాణి అవసరం లేదు. పెద్దవాళ్ళకి ఒక 5 మెంబర్స్ ఉంటారు పెద్దవాళ్ళు. వాళ్ళకి ముందుకి వాణి టైప్‌లో చిన్న చున్నీ లాంటిది ఇచ్చేయక్క అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు. సో, ఆ విధంగానే చేస్తానని చెప్పి వాళ్ళకి మాటిచ్చి నేను వాళ్ళు ఇచ్చినట్టుగానే వాళ్ళకి చెప్పినట్టుగానే నేను టయానికి
వాళ్ళు అనుకున్నట్టుగా కుట్టేసి అయితే ఇచ్చాను నేను. నిజంగా అండి అలా కుడుతున్నప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది తెలుసా! మా ఊరు వాళ్ళు కోలాటం నేర్చుకుంటున్నారు. నేను నా చేతులతో కుట్టి వాళ్ళేసుకుంటే ఇంకా ఆ రోజు రెడీ అయ్యేటప్పుడైతే ప్రతి పిల్లల్ని నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఇప్పుడు జనరల్‌గా మనం స్టిచ్ చేస్తామనంటే అది ఎలా ఉంటదా? ఏటా? అని చెప్పి అనుకుంటాం కదా! ఇంకా అక్కడ ప్రతి పిల్లలు వేసుకుంటుంటే అబ్బా! ఎంత బావుందో యూనిఫార్మ్‌గా చాలా నీట్‌గా ఉన్నాయని చెప్పేసి అయితే నేను చాలా ఫీల్ అయ్యి నాలో నేనే మురిసిపోయాను. ఇదిగోండి అలా విధంగా నాకు షాప్‌కి ఆపోజిట్‌లోనే వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఇంకా స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఈవినింగ్ 6:30, 7కి వస్తారు నేర్చుకోవడానికి. నేర్చుకున్న తర్వాత వచ్చి అక్క ఇంకా అక్కయ్య అని కూర్చో, అక్క నాకు కుట్టావా? ఇంకా కుట్టలేదా? ఎప్పుడు కుడతావు అక్క అని చెప్పి ఇంకా సతాయిస్తా ఉండేవారు. డైలీ ఇంకా వచ్చి చూసుకుంటూ నాది కుట్టావా? నాది కుట్టావా? అని చెప్పి అడిగేవారు. అలాగే వచ్చేసి అలా సెట్ చేసుకొని సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు వినండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.